ఇటీవల కాలంలో సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించిన సినిమా ఏదైనా ఉందంటే అది గామి మాత్రమే. ట్రైలర్ విభిన్నంగా ఉండి ఆకట్టుకోవడమే అందుకు కారణం. విజువల్ వండర్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ని బట్టే అర్థమైపోయింది. రొటీన్ రొడ్డకొట్టుడి సినిమాల మధ్య ఏదో కొత్తదనం కనిపించింది. 5-6 ఏళ్లుగా ఈ సినిమా పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. మొత్తానికి తక్కువ ఖర్చులోనే మంచి సినిమా అందించారనే చెప్పుకోవాలి. నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడైతే విశ్వక్ సేన్ ఇలాంటి పాత్రను అంగీకరించేవాడో లేదో తెలియదు. కానీ 6 ఏళ్ల క్రితం ఇప్పుడున్న స్టార్డమ్ అప్పట్లో అతడికి లేదు. కాబట్టి ఈ పాత్రకు అంగీకరించి ఉండొచ్చు అనుకోవాలి. సినిమా చూస్తున్నంతసేపు ఒకటే ఆలోచన, ఇంత తక్కువ ఖర్చుతో ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఎలా తీసారా అని. మన బడా దర్శక నిర్మాతలైతే గ్రాఫిక్స్ కే కోట్ల కుమ్మరిస్తుంటామని చెప్తుంటారు. కానీ అత్యంత చౌకగా కూడా హనుమాన్, గామి లాంటి సినిమాలు తీయొచ్చని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. గ్రాఫిక్స్ కోసం పొలోమంటూ అమెరికాకో ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదని, మన దగ్గరే మన వాళ్ళలోనే అద్భుతమైన ప్రతిభ దాగి ఉందనే విషయం ఈ సినిమా మనకు చెప్తుంది. మామూలుగా మన పెద్ద స్టార్లను విభిన్నంగా చూపించాలని దర్శకులు తాపత్రయపడుతుంటారు. కాసేపు అయ్యాక మళ్ళీ అవే పాటలు, అవే ఫైట్లు, మళ్ళీ కత్తో గొడ్డలో అతడి చేతిలో పెడతారు. ఏమన్నా అంటే అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీసామంటారు. గామి సినిమాను చూస్తే ఇందులో హీరో మొదటి నుంచి చివరి వరకు అఘోరా పాత్రలోనే కనిపిస్తాడు. సో కాల్డ్ మాస్ మసాలా ఈ మూవీలో అస్సలే కనిపించదు. మనం ఇదివరకు చూసిన సినిమాల్లో మాదిరిగా కాకుండా ఇందులో అఘోరా విభిన్నంగా కనిపిస్తాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, మనుషులు తాకితే ఇన్ఫెక్షన్ తో విలవిల్లాడిపోయే పాత్ర. మానవ స్పర్శను తట్టుకోలేని అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు హీరో. తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తుండదు. అఘోరాల ఆశ్రమంలో ఉంటాడు. కానీ అక్కడ అందరూ కలిసి అతడిని శాపగ్రస్తుడిగా భావించి వెలేస్తారు. దీంతో తానెవరో తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 సంవత్సరాలకు ఒకసారి దొరికే మాలీ పత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుని అటువైపు ప్రయాణం మొదలు పెడతాడు మన హీరో. ఈ క్రమంలో సాగే సాహసయాత్రే ఈ సినిమా. సినిమాలో ఉపకథలుగా మహిళగా మారిన ఓ దేవదాసి, ఓ అబ్బాయిపై సాగే పరిశోధనలు చూపిస్తారు. అవి సాగుతున్నంతసేపు సినిమాకు బ్రేకుల్లాగా అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే కొంత విసిగిస్తాయి. ఆ ఉపకథలతో ఈ గామికి ఉన్న సంబంధం సినిమా చివర్లో వాటన్నింటినీ ముడివేసే తీరు కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. పైగా అక్రమంగా చేస్తున్న ఈ వైద్య పరిశోధనలు సగటు ప్రేక్షకుడికి అర్థం కావు. స్క్రీన్ ప్లే, కథ పలుచోట్ల లాజికల్ కు దూరంగా ఉన్నా సరే సినిమాకు బలం హిమాలయ ప్రయాణమే కాబట్టి ఆ మైనస్ల వల్ల సినిమాకు ఎలాంటి నష్టము జరగలేదనే చెప్పాలి. సినిమా బలమంతా విజువల్స్, హిమాలయాల్లో దృశ్యాలు, వాటిని తెర మీదకు తీసుకువచ్చిన తీరు మీదే ఆధారపడి ఉంది. బీజిఎం కూడా కథకు, సీన్లకు తగినట్టుగా ఉంది. పెద్దగా ఎమోషన్స్ లేవు కాబట్టి నటీనటులకు పెద్దగా పరీక్షలేమీ లేవు. కథను బట్టి చూసుకుంటే బాగానే చేశారు. మరి ఈ సినిమాను చూడొచ్చా అంటే నిరభ్యంతరంగా చూడొచ్చు. అంతేకాదు ఈ సినిమాను థియేటర్లో చూస్తేనే థ్రిల్. మలయాళం, కన్నడ, తమిళ సినిమాలకు మళ్ళీ మన సినిమాల్లోనూ మార్పులు రావాలి, కొత్తదనం రావాలి అంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ కావాలి. రొడ్డకొట్టుడి స్టోరీలు, సినిమాల నుంచి మన సినిమా బయటపడి కొత్తందాలు సంతరించుకోవాలంటే ఇలాంటి సినిమాలు ఆడాలి. పెద్ద హీరోల బిల్డప్లు, ఇమేజ్ల వంటి చెత్తా చెదారం మధ్య గామి నిజంగా బిగ్ రిలీఫ్. సరే గాని ఇంతకీ గామి అంటే అర్థం ఏంటో తెలుసా? గామి అంటే గమ్యం వైపుగా ప్రయాణించేవాడు అని. ఈ కథను బట్టి ఈ సినిమాకు ఆ టైటిల్ పక్కాగా సరిపోయింది.